ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీ 2వ లైన్లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్కుమార్ 50వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం, అవయవదాన రిజిస్ట్రేషన్, ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఒంగోలు ఏఎస్పీ అశోక్ బాబు, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండువ మురళీకృష్ణ, జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ కొప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం చేసిన వారికి మేము సైతం ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడం జరిగిందని తెలిపారు. కిడ్నీ, పక్షవాతంతో బాధపడుతున్న 28 మందికి నిత్యావసర వస్తువులు అందజేశారు. 12 మంది అవయవదాన రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ పవన్, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా వారి యొక్క స్మృతిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అదంటే మేము సైతం ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా మనకు ఒంగోలుకి మంచి నేమ్ తీసుకొని రావాలని, ఒంగోలు ఒక్కతోటే పరిమితం అవ్వకుండా దాదాపు మన పక్కన ఉన్నటువంటి పెద్దలు శ్రీ సూర్య ట్రస్ట్ ఉన్నటువంటి మన మురళీ సార్ వీళ్ళందరూ కూడా బ్యాక్ హ్యాండ్గా ఉండి దీన్ని ముందుకు నడిపించి ఒంగోలుకి మంచి ప్రైడ్ తీసుకొస్తారని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 2 గంటల దాకా ఎవరైనా ఈ న్యూస్ చూసినా కూడా వచ్చి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఇంకొక గంట ఎక్కువైనా కూడా ఉంటారు హాస్పిటల్స్ వారంతా. దయచేసి వాడుకోమని కూడా కోరుకుంటాం. మా జనసేవ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం, అలాగే ఉచిత బ్లడ్ క్యాంప్, ఉచిత కంటి వైద్య శిబిరం, అలా ఇతర చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన రాజ్కుమార్ గారు ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఆయన ఒక సినిమా హీరో అని కాదు, స్వచ్ఛందంగా ఆయన చాలా సేవలు చేశారు. అలాగే చాలామంది ఉచిత స్కూల్స్, ఉచిత వైద్య శిబిరాలు, ఇలా మేము చేసే చాలా చిన్నవి ఆయనతో పోల్చుకుంటే తను చేసే ఏ భాగస్వామ్యంలో కూడా మేము పర్సనల్ కానీ మా ట్రస్ట్ తరఫున నేను, సర్దారు, వెంకట్, ఇంకా అలాగే ఇంకా మిత్ర సుబ్బు, మన జేఈసీ తరఫున జేసీఐ ప్రెసిడెంట్ మన సుబ్బారావు, ఇంక అందరం మేము కూడా తనకి అండదండగా ఉంటామని ఈ ద్వారా హామీ ఇస్తూ, ముఖ్యంగా శ్రీనివాసుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఇలా సాహసోపేతమైన కార్యక్రమాలు, చాలా పెద్ద కార్యక్రమం తన స్థాయికి మించి చేస్తున్నాడు. తను మరొక అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జేసీఐ ప్రెసిడెంట్ మా మిత్రుడు, నాకు అన్నలాంటి వాడు సుబ్బారావు గారికి, అలాగే అన్న వెంకటన్న గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ చైర్మన్, రిటైర్డ్ మేనేజర్ హనుమంతరావు గారికి, నరసింహరావు గారికి, మా మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి, అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్తోనే నేను ఈ కార్యక్రమం విజయవంతం చేశానని చెప్పి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రకృతిని కాపాడే మనకి ప్రకృతి వనాలు అయినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ, హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ చేసేదానికి వైద్య బృందం ద్వారా ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. ఆ శ్రీనివాస్ మాకు కూడా, మేము కూడా గతంలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం ఉంటే మాకు కూడా హెల్ప్ చేస్తూ మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. మేము కూడా మా టీం కూడా వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తానికి ఈ